ఈ నెల 19వ తేదీన అంబేద్కర్ భవన్లో ఫ్లై హై కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో విదేశీ విద్యపై సెమినార్ నిర్వహిస్తున్నామని ఫ్లై హై కన్సల్టెన్సీ సీఈఓ యశ్పా తెలిపారు. హన్మకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా ఫ్లై హై కన్సల్టెన్సీ విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు. Good morning అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. 19th రోజు we are conducting a seminar in అంబేద్కర్ భవన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ గురించి. నేను 2006-2008 ఆ టైంలో యూఎస్కి వెళ్ళాను. ఐ యామ్ ఫ్రమ్ ఎ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ మా ఫాదర్ బార్లో క్యాషియర్ లాగా ఉండేది. నేను యూఎస్కి వెళ్ళిన తర్వాత అన్ఫార్చునేట్గా బిఫోర్ ఐ ఫినిష్ మై మాస్టర్స్ నా చదువు అయిపోయే టైంకి నా యూనివర్సిటీ షట్ డౌన్ అయిపోయింది. అయింది అండ్ ఒక 200 ఇండియన్ స్టూడెంట్స్ని అరెస్ట్ కూడా చేశారు అండ్ నేను అందులో ఒకరిని. 2000 స్టూడెంట్స్ ఉండేది, దాంట్లో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఇండియన్స్. అందులో ఒక 200 స్టూడెంట్స్ని అరెస్ట్ చేశారు అండ్ నేను అందులో ఒకరిని. ఐఎమ్ ద వన్ హూ ఫాట్ ఫర్ దాట్. ఒక 200 మంది స్టూడెంట్స్తోని న్యూయార్క్లో ప్రొటెస్ట్ చేశాము ఈ ఇష్యూ గురించి. అండ్ ఆ 200 స్టూడెంట్స్కి హెల్ప్ చేసి వాళ్ళ వీసా ఇష్యూ అంతా రిజాల్వ్ అయ్యే దాంట్లో నేను ఐఎమ్ ద మెయిన్ పర్సన్. నాతో పాటు వాళ్ళది కూడా రిజాల్వ్ చేసామన్నట్టు. ఆ రోజు నుండి నాకు ఒకటి ఉండేది, అంటే ఒక కన్సల్టెన్సీ నన్ను మిస్గైడ్ చేయడం వల్ల నేను అలా యూఎస్కి వెళ్ళి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. అండ్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా చాలామంది స్టూడెంట్స్ కరెక్ట్ గైడెన్స్ లేకుండా వేరే కంట్రీస్కి వెళ్ళి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఫ్రమ్ దాట్ ఐ స్టార్టెడ్ ఫ్లై హై కన్సల్టెంట్స్ ఇన్ 2010. అక్కడ జరిగిన పాయింట్ బేస్ చేసుకొని అండ్ నేను యూఎస్లో 14 years నుండి ఉంటున్నాను. అండ్ నేను ఆ ఇష్యూ తర్వాత ఒక 2 మాస్టర్స్ చేసినాను యూఎస్లో, ఎంఎస్ ఇన్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ ఎంబీఏ ఇన్ హెల్త్ కేర్. దాని తర్వాత ఫర్ ద పాస్ట్ 10 years నుండి నేను జాబ్ చేస్తున్నాను. బై ప్రొఫెషన్ ఐఎమ్ ఏ క్లినికల్ సైంటిస్ట్. దాంతోపాటు ఐఎమ్ ఏ ఫౌండర్ సీఈఓ ఫర్ ఫ్లై హై కన్సల్టెంట్స్. ఫర్ ద పాస్ట్ 10 years ఫ్లై హై పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు వి ప్రాసెస్ ఫర్ almost 5,800 plus visas, around 600 I don't remember 6,000 plus student visas chesam. And I personally counseled more than 10,000 students. The point in starting this consultancy is students ki correct guidance lekapodam valla chaala nashtapothunarani. Nenu student life lo na university closure lo gaani status back తీసుకురావడంలో కానీ అండ్ దాని తర్వాత నాకు జాబ్ రావడంలో, ఇప్పుడు జాబ్ వచ్చే ముందు అంటే లైక్ వర్క్ పర్మిట్ అప్లై చేసేటప్పుడు కానీ నాకు జాబ్ తెచ్చుకోవడంలో కానీ నాకు కరెక్ట్ గైడెన్స్ లేదు. సో అప్పటి నుండి నేను ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా అండ్ జాబ్ రిలేటెడ్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని, ఎస్పెషల్లీ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్ ఒక రూల్ బుక్ లాగా చేసి ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఒక స్టూడెంట్ ఒక కన్సల్టెన్సీకి వచ్చినప్పటి నుండి యూఎస్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యేంత వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఒక రూల్ బుక్ లాగా చేసి ఐఎమ్ హెల్పింగ్ అవుట్ ద స్టూడెంట్స్. కరెంట్లీ నేను ఇప్పుడు ఒక ప్యాషన్ ట్రిప్లో ఉన్నాను ఇండియాకి. ఐ వాంట్ టు రీచ్ మోర్ స్టూడెంట్స్ అండ్ షౌట్ అవుట్ సేయింగ్ దట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ డెఫినెట్గా అఫోర్డబుల్ అండి. చాలా కన్సల్టెన్సీస్ ఒక ఏముందంటే ఒక స్టూడెంట్ని యూఎస్ వెళ్ళాలన్నా కానీ, పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని యూఎస్కి పంపించాలన్నా కానీ ఒక మిత్ ఏంటంటే ఒక 40-50 lakhs అవుతుందని ఒకటి ఉంది. బట్ యాజ్ ఎ బాయ్ ఫ్రమ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక బార్ రెస్టారెంట్ వాళ్ళ అబ్బాయి ఒక 3 లక్షలు 4 లక్షలు అప్పు చేసి అమెరికాకి వెళ్ళి ఐఎమ్ సిట్టింగ్ హియర్ నౌ. అట్లా నేను వెళ్ళగలిగినప్పుడు ఎనీ స్టూడెంట్ ఫ్రమ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆర్ ఎ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కెన్ డెఫినెట్లీ గో అండ్ డెఫినెట్లీ ఎఫర్డ్ అనేది. ఈ December 19th సండే అంబేద్కర్ భవన్లో వీఆర్ కండక్టింగ్ ఏ సెమినార్ ఫ్రమ్ 1 o'clock. సో ఐఎమ్ వెల్కమింగ్ ఆల్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ హూ ఆర్ ప్లానింగ్ ఫర్ అబ్రాడ్. దీంట్లో ఏంటంటే ఒక స్టూడెంట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి ప్రాసెస్, ఎప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, ఎటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, ఒక యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ఎలా అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంటేషన్ కావాలి, ఎంత ఫండ్స్ చూపించాలి, అండ్ అప్లై చేసిన తర్వాత వీసా ప్రిపరేషన్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీసా డాక్యుమెంటేషన్ ఎలా కావాలి, అండ్ మెయిన్గా వీసా వచ్చిన తర్వాత వీసాకి వెళ్ళే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ విషయంలో ఎలా 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 ప్లాన్ చేసుకోవాలనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎండ్ టు ఎండ్ అండి. This will be really helpful for the students and parents who are planning for abroad studies. And as
నా జాబ్తో పాటు నేను ఐఎమ్ ఎ సర్టిఫైడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ ఇన్ the world, I would say, like, you know, international overseas educational certified counselor. So I can answer, like, you know, starting from ఒక స్టూడెంట్ అమెరికాకు ప్రాసెస్ చేసుకోవాలనుకునే దగ్గర నుండి యూఎస్లోకి వెళ్ళి సెటిల్ అయ్యేంత వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో దిస్ సెమినార్ విల్ బి హెల్ప్ఫుల్. అండ్ launching as part of our thing, we are also launching a 100 girl child education ani ఈవెంట్కి హనుమంతు గారు ఐఏఎస్ గారు అండ్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి గారు అండ్ జేడి లక్ష్మీనారాయణ గారు విల్ బి ద చీఫ్ గెస్ట్ అండి. అండ్ దే విల్ బి టాకింగ్ అబౌట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అండ్ తరుణ్ జోషి గారు విల్ బి టాకింగ్ అబౌట్ ద గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ వాట్ వీఆర్ డూయింగ్ అనేది. ఒక 100 గర్ల్ చిల్డ్రన్ని ఎడ్యుకేట్ చేయాలనే దాంతో ఆ ఈవెంట్ కూడా అది కూడా లాంచ్ చేస్తున్నాం ఆ రోజు. అండ్ ఈ 3-4 hours మీటింగ్ ఆన్ 19th ఎనీ పేరెంట్ కెన్ ఆర్ ఎనీ స్టూడెంట్ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. ఒక జర్నీ మొత్తం ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసేప్పటి నుండి ఎండ్ వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వీఆర్ ప్లానింగ్ టు టెల్ దట్. ఒక మిత్ ఉందండి, ఏంటంటే పేరెంట్స్ని పంపించాలి అని అనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక పాయింట్ అండి. లెట్స్ సే ఇప్పుడు మీకు మీ బడ్జెట్ ఒక 15 లక్షలు అనుకోండి, మీ బడ్జెట్ ఒక 15 లక్షలు అనుకుంటే ఈ కన్సల్టెన్సీస్ ఒక మిత్ ఏంటంటే 40 లక్షలు 50 లక్షలు అవుతుందని చాలా పేరెంట్స్ మధ్యలో ఉంది. సో ఒక 15 lakhs ఉంటే, ఇప్పుడు లెట్స్ సే మీ దగ్గర ఒక 15 lakhs ఉందనుకోండి, నేను 40 lakhs 45 lakhs అని చెప్తే కన్సల్టెన్సీస్ అందరూ అట్లా అదొక మిత్ ఉందన్నట్టు. 40-45 lakhs అనేసరికి ఆ డ్రీమ్ అక్కడే ఆగిపోతుంది. I want to say that, you know, overseas education is definitely affordable, and అదొక పేరు ఉంది కదండి, 40 lakhs అవుతుంది అనేది, అది మార్చాలి అనేది నా పాయింట్ అన్నట్టు. అండ్ ఇప్పుడు ఈ ట్రిప్లో నేను ఐ వాంట్ టు రీచ్ అవుట్ టు మోర్ స్టూడెంట్స్ అండ్ సే దట్, యునో, డెఫినెట్గా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అనేది అఫోర్డబుల్. యూఎస్లో ఏంటంటే, ఎస్పెషల్లీ యూఎస్లో మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు, అదర్ కంట్రీస్లో కూడా 30-40 లక్షల యూనివర్సిటీస్ ఉన్నాయి, 14-15 లక్షల యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. డ్యూ టు సమ్ కన్సల్టెన్సీస్ అండ్ కమిషన్ బేసెస్ అని కానీ వాళ్ళ అదర్ బిజినెస్ కోసం అని దే ఆర్ ట్రయింగ్ టు పుల్ యూ ఇన్ దీస్ యూనివర్సిటీస్ అన్నట్టు. సో ఒక 14 లక్షలు 15 లక్షలు ఉన్నా కానీ అమెరికాకు వెళ్ళొచ్చు అనేది ఐఎమ్ గోయింగ్ టు షో యూ హౌ దట్ వర్క్స్ అనేది. సో ఈ యూనివర్సిటీకి అవునండి, ఎండ్ టు ఎండ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక స్టూడెంట్ ట్రైనింగ్ దగ్గరకు వచ్చినప్పటి నుండి ఇక్కడ ఇఫ్ యూ కెన్ సీ హియర్, దిస్ ఇస్ లైక్ ఫస్ట్ ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు కౌన్సిలింగ్, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ కోర్స్కి వెళ్ళాలి, ఏ కాలేజ్కి వెళ్తున్నారు, ఏ స్టేట్కి వెళ్తున్నారు, ఏ కంట్రీకి వెళ్ళాలి అనేది ఒక కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళకి అప్లికేషన్ ప్రాసెస్ చేసి వీసాలో హెల్ప్ చేసి, వీసాకి వెళ్ళిన తర్వాత ఎస్పెషల్లీ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్కి అయితే బిఫోర్ ద ఫినిష్డ్ మాస్టర్స్, వాళ్ళ చదువు అయిపోయి ఒక లాస్ట్ సెమిస్టర్లో ఉన్నప్పుడు వాళ్ళు కావాల్సిన ఫీల్డ్లో ట్రైన్ చేసి వాళ్ళని జాబ్లో ప్లేస్ చేసే వరకు కూడా హెల్ప్ చేస్తామండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూఎస్ అప్లికెంట్స్కి H1B అండ్ గ్రీన్ కార్డ్ కూడా ఫైల్ చేస్తామండి యూఎస్లో.